కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాలు, వాటి గమనాలు, వాటి ప్రభావాలు, దోషాలు, నివారణ చర్యలు, ఈ విధానం వల్ల వ్యక్తుల యొక్క జీవన విధానం ఆనందమయంగా రూపుదిద్దుకుంటుంది. ఇదే భారతీయమైన జ్యోతిషంలోని ప్రత్యేకత. వృషభ రాశి. ఈ రాశి వారు తామున్న చోటు నుంచి కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కావాల్సినటువంటి సమాచారాన్నంతని కూడా ముందుగానే సేకరించుకుని ఉండడం శ్రేయస్కరం. అలాగే ప్రయాణాలలో వాహనాలు ఎక్కేటప్పుడు వీలైనంత వరకు స్వయంగా నడపకుండా ఉండడం మంచిది. అలాగే గౌతమాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీరు చేసేటువంటి ప్రయాణం సక్రమంగా సాగడంతో పాటు మీరు ఏ పని మీదనైతే వెళుతున్నారో ఆ పని కూడా సానుకూలమయ్యే అవకాశాలు ఏర్పడతాయి. శత్రువులు మీకు ఇబ్బందిని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ ప్రయత్నాలు వాళ్ళకి సత్ఫలితాలను పూర్తిగా ఇవ్వనందువలన మీకు అసంతృప్తి అనేటువంటిది ఒకటి కలుగుతుంటుంది. ముఖ్యంగా కావలసిన ప్రదేశానికి స్థానచలనం కావడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. శత్రువులు మీకు అపకారం చేయడానికి పూనుకున్నా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు. మీ యొక్క అభివృద్ధి ముందుకు సాగుతూనే ఉంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా 4-5 మార్గాల్లో స్నేహితుల వద్ద ధనము యొక్క అవసరాన్ని చెప్పి ఉంచి అత్యవసరమైన సమయంలో మాత్రం ఆ కొంచెమే అప్పు తీసుకోవచ్చు. ఆ విధంగా చేయడం ద్వారా వారిలో కూడా కొంత ఈ ఆధ్యాత్మిక భావనలు వికసించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా తండ్రి మొదలైనటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యల్ని అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం మంచిది. వృత్తి స్థానంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు ఇతరులకు చేయాల్సినటువంటి పనులను సక్రమంగా సకాలంలో పని పూర్తి చేయగలుగుతారు. ఆ విధంగా స్వార్థం లేకుండా చేసేటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో దానికి ఇతరుల నుంచి సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందుతాయి. దాంతో సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల యొక్క ఆదరాలను పొందగలుగుతారు. ముఖ్యంగా నచ్చిన వస్తువుని కొనుట అనే కార్యక్రమంలో ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి వస్తువు యొక్క విలువకు తగినదా ఆ వస్తువా కాదా అనే విచారణ చేయకుండానే తీసేసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఎక్కువ ఖర్చు కూడా పెట్టడం జరుగుతుంటుంది. ఆ విధంగా నష్టపోకుండా ఉండడం కోసం మీరు ఏ వస్తువు అయితే కావాలనుకుంటున్నారో దాన్ని మాత్రం ఇతరుల నుంచి తెప్పించుకోవడం ద్వారా మీరు స్వయంగా చేసేటువంటి ఖర్చులు తగ్గిపోయేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ప్రయాణ సందర్భాలలో అనుకూలమైనటువంటి ప్రదేశాలను దర్శించడం వలన అనుకూలత పెరుగుతుంటుంది.